సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చాలా కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఏంటి ఇప్పుడు తమిళ్లో కొంచెం బిజీగా ఉంటాను. ఇప్పుడు ఈ సినిమా అరకు రోడ్లో వాసుదేవ్ గారు డైరెక్షన్లో నా కొడుకు రమణమ్మ కొడుకు సాయి గారు యాక్ట్ చేస్తున్నారు. బంపర్ ఆఫర్ తర్వాత మళ్ళీ నా కొడుకుతో నేను యాక్ట్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ కుమరంపులి యాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ పాప కూడా లొకేషన్ అన్నీ బాగుంది. ఇప్పుడు ఇదికే ట్రీజర్కే ఇంత ఇది ఉంది, ఇంకా వచ్చేటప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఫస్ట్ అపియరెన్స్ ఇస్ ద బెస్ట్ అపియరెన్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు చూడేటప్పుడు ఇది ఫస్ట్ ఇదే లుక్కే వచ్చి అంత బాగా వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. Actually, after a small gap, I've come back to Telugu industry with Araku Road Lo, and I'd like to thank Vasu, the director, and Suresh and Palu especially for casting me in this film. When I heard this script, it was not your usual script that you get in the industry today. It's a very realistic script and something that you wouldn't imagine what would actually go on in this script. So I'm very happy to be part of this project, and I play a police officer in this film, a real one this time. After years, a lot of people ask me, when am I going to be seen in khaki? So in this film, I guess I've come back with it. And it was a pleasure so far working with Sai Garu, because I've always wanted to work with him. In fact, I was supposed to work with another film, so I'm glad this film worked out. Thank you so much. అరకు రోడ్లో సో ఈ సినిమా నేను యాక్ట్ చేస్తున్నాను. దీనికి డైరెక్టర్ వాసుదేవ్ వాసు నేను మంచి ఫ్రెండ్స్. సో ఈ సినిమా నుంచి ఒక మంచి డైరెక్టర్ అంటే నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సినిమా తీసే దర్శకుడితో నేను పనిచేస్తున్నానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అరకు రోడ్లో ఇది ఒక మంచి టైటిల్లోనే అర్థం అవుతుంది. ఒక చిన్న థ్రిల్లర్ అలా ఉండే యాక్షన్ కైండ్ ఆఫ్ సినిమా అని. ఆల్రెడీ ఇది లాస్ట్ షెడ్యూల్లో ఉన్నామండి. ఈ షెడ్యూల్తో సినిమా మొత్తం కంప్లీట్ అవుద్ది. సో ఈరోజు టీజర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక 20 డేస్లో సినిమా అయిపోద్ది. ఇక ఈ సినిమాలో నికిషా పటేల్ ఇందులో హీరోయిన్గా చేస్తున్నారండి. సో ఆఫ్టర్ కొమరంపులి తర్వాత ఓం తర్వాత మళ్ళీ నికిషా పటేల్ గారు ఈ సినిమా చేస్తున్నారు. సినిమా డైరెక్టర్ గారు నిజంగా చాలా గట్స్ ఉన్న డైరెక్టర్ అండి. ఎందుకంటే నాకు పంతులు క్యారెక్టర్ ఇచ్చారు. చాలా బాగా వచ్చిందండి. ఇందులో రామమ్మ సాంగ్ ఎంత హిట్టో అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ చేయడం జరిగిందండి. కూడా దానికంటే మంచి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. నాకు ఈ సినిమా గురించి ఏం తెలియదు. పోస్టరు మొత్తం ఇదంతా ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ చాలా కొత్తగా ఉంది సినిమా. సార్ చాలా 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 బాగా చేశారు సార్. ట్రైజర్లోనే చాలా బాగుంది సినిమా అండ్ సినిమాటోగ్రఫీ నాకు బాగా నచ్చింది. అండ్ ఇదేంటి బంపర్ ఆఫర్ సినిమాలో కోవేశ్వర గారు బాబాయ్ కాంబినేషన్ ఎలా పేలిందో ఈ సినిమా కూడా అలాగే పేలాలి. అండ్ ఈ సినిమా మంచి హిట్ అవుద్ది నాకు అర్థమైపోతుంది, అవుద్ది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మామయ్య గారు మేకా సింహాద్రి అండ్ వాళ్ళ అబ్బాయి బాలసుబ్రహ్మణ్యం, సురేశ్వరం గారు అండ్ రామేశ్వరి నక్క, వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈ ఆల్మోస్ట్ డైరెక్టర్ గారితో 3 years జర్నీ చేస్తున్నాం, కానీ ఆ టైము ఇప్పుడు వచ్చింది. సో ఆ లేట్ అవడం వల్ల చాలా అడ్వాంటేజ్ అయింది మాకు. ఎందుకంటే సాయి గారు బాగా కోఆపరేట్ చేశారు, అలాగే నికిషా మేడం అండ్ ఆ తర్వాత కోవేశ్వర్ల మేడం, కమల్ కామరాజ్ అండ్ సత్యం రాజేష్, సత్య అండ్ కృష్ణ భగవాన్ గారు, పృథ్వీ గారు, ఇలా చాలా అంటే ఆల్మోస్ట్ సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి ఇందులో.